వామ్మో ఖర్చులు డబుల్, ఎంపీ అభ్యర్థుల్లో ఎన్నికల గుబుల్, లీడర్లను కాపాడుకోవడానికి ఓటర్లకు ఇచ్చేందుకు ఎంత ఖర్చు అవుతుందో అని టెన్షన్. ఇగో లీడర్లను కాపాడుకోవడానికి ఓటర్లకు ఇచ్చేందుకు కావాలన్నట. ఇది ఎంత సిగ్గుమాలిన వార్త అంటే, సరే ఇది ప్రజాబాహుల్యంలో ఉంది కాబట్టి రాసిరు, కానీ ఓటర్లకు ఇచ్చేందుకు అంటే ఒకప్పుడు ఓటర్లు డబ్బులు తీసుకుంటారా అనే ప్రశ్న కాడికి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు కానీ సాటుకు తీసుకుంటారు, ఏర్పడకుండా తీసుకుంటారు, తీసుకునే పక్కన కూడా ఏర్పడే ముచ్చట ఉంటుండే. ఇలా ఆడికి లేటుగా వచ్చింది తెలుసా, డైరెక్ట్గా మాకెందుకు డబ్బులు ఇయ్యరు, మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము ఓటైనకి రాము అని అడిగే పరిస్థితి కాడికి వచ్చింది. అంత అధ్వానమైన పరిస్థితి వచ్చింది. ఇంకా మనకేమన్నా హక్కు ఉన్నదా? ఏ నాయకుడినన్నా అడిగే హక్కు ఉందా అసలు? డబ్బులు తీసుకొని ఓటేసినాక ఇంకా వాడిని ఏదైనా పని చేయమని, లేకపోతే ఈ పని ఉన్నదన్నా జేపీ అన్నా అని అడిగే హక్కు ఉందా అసలు? అమ్ముడు పోయినాం కదా మనము. అమ్ముడు పోతే మేము మనం బర్రెమో గొర్రెమో అనుకున్నాము, అమ్ముడు పోయినాం పైసలు తీసుకొని. ఇక అమ్ముడు పోయిన తర్వాత ఇక మనకి ఏమున్నది? ఇక అడుగుతాం మనం, మనకు అంత ధైర్యం ఉన్నదా? ఉంటే కనుక వాడు ఇస్తాడు మనకి. పుణ్యానికి వేసిన ఓటును పైసలు తీసుకోలే అని చెప్పి వాడేమన్నా రివర్స్ మాట్లాడతాడు. ఏం చెప్తావు దానికి సమాధానం? ప్రధాన పార్టీల అభ్యర్థి కనీసం 50 కోట్లు, ప్రైమ్ నియోజకవర్గం అయితే 80 కోట్లు. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తూతూ మంత్రంగా పెడుతున్న ఆ ఖర్చుల వివరాలు ఏంటియో, దానికి పెట్టిన లిమిట్స్ ఏంటిదో, ఒక్క నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేకి 40-45 లక్షలలా అయిపోవాలి లెక్కకైతే ఎన్నికల ఖర్చు. 40-45 లక్షలలో ఏ నియోజకవర్గం అన్న ఎన్నిక అవుతుందేమో మనం అనుకున్నా, దాని పేరు చెప్పినా మనల్ని మనం తప్పు పట్టుకున్నట్టే. నిజంగా ఇది అన్యాయం. 40 కోట్లు 50 కోట్లు లేదు ఒక ఎన్నిక జరుగుతలేదని చెప్తున్నారు. ఇగో ఇక్కడ ప్రధాన పార్టీ అభ్యర్థి కనీసం 50 కోట్లట, కనీసం మినిమం. ఇక ప్రైమ్ నియోజకవర్గం అయితే 80 కోట్ల రూపాయలు. ఈ నెంబరింగ్ చెప్తుంటే ఈ నెంబరింగ్ వాళ్ళ ఖర్చు లెక్క లేదు, మన దోపిడీ లెక్క ఉంది. ప్రజలుగా మనం తీసుకున్నట్టుగా ఉంది, మనమే లంచగొండులుగా ఉంది, మనమే మన అమ్ముడు పోతున్నట్టుంది. నిజంగా సిగ్గుపోతుంది ఇట్లాంటి వార్త చదువుతున్నప్పుడు. మనల్ని మనం అనుకుంటున్నట్టుంది. పైసలు తీసుకొని ఓటేస్తామని చెప్పకనే చెప్తున్నట్టుంది ఈ ఖర్చు అంతా. వేసవి ఐపీఎల్ సీజన్ కావడంతో ఖర్చు తడిసి మోపెడు, 4వ ఫేజ్లో ఎలక్షన్ ఉండడంతో ఆందోళన అంటూ ఇక అప్పుడు టైంకి ఐపీఎల్ వస్తుంది. ఐపీఎల్తో పాటు మంచి ఎండాకాలం, ఇక రెండు కలిపి తడిసి మోపడు కాదు కదా, ఇంకా గంపెడు అవుతుంది. అది ఖతర్నాక్ ఉంటుంది అప్పుడు, ఎందుకంటే లాస్ట్ ఫేజ్ కదా మనది.